తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరదల ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకుని ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నా ఎంతమందికి సేవలు అందుతున్నాయి అన్నది ఇప్పుడు ప్రశ్న. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాలలో వరద తీవ్రతకు ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ఇన్ని వ్యవస్థలున్నా ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ముందస్తు ఫెయిల్యూరే ఇంతటి విలయానికి కారణమా? నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు? ఇప్పటి తప్పులు నేర్పుతున్న పాఠాలు ఏంటి? వరదల విలయానికి రెండు తెలుగు రాష్ట్రాలు అల్లల్లాడాయి. పీకల్లోతు నీళ్లు, ఎటూ వెళ్లలేని పరిస్థితి, కుండపోత వర్షంలో కుటుంబాలను కాపాడుకోలేని దుస్థితి, నదీ ప్రవాహంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారా అన్నట్లు ఎటు చూసినా నీటి ప్రవాహం. ఇది ఊహించని పరిణామమే కావచ్చు, కానీ అంచనా వేయలేని పరిస్థితి కాదన్నది అందరూ చెబుతున్న మాట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయా శాఖలు, విభాగాలు ఉన్నాయి. వాతావరణ శాఖ నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ నివేదికలు తయారు చేస్తుంది. వర్షం ఎప్పుడొస్తుంది, ఎంత మేరకు వర్షం పడుతుంది, ఎక్కడెక్కడ జాగ్రత్తలు పాటించాలి అనే అంశాలు క్లియర్గా ఉంటాయి. అలాగే నదుల ప్రవాహం, నీటి పరిమాణం, దారి మళ్లింపులు, చెరువుల పరిస్థితి వంటి విషయాలను పర్యవేక్షించడానికి పలు శాఖలు, వాటి అధికారులు ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తుందంటే సంబంధిత శాఖలు మరింత అప్రమత్తంగా ఉండాలి. మరి ఏం జరిగింది? వీళ్లంతా ఏమైపోయారు? వాతావరణ శాఖ నివేదికలు తప్పయ్యాయా? నిపుణులు అంచనా వెయ్యలేదా? అధికారులు నిర్లక్ష్యం వహించారా? తప్పు ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 30వ తేదీ మొదలైన వాన 3 రోజుల్లోనే విజయవాడ నగరాన్ని ముంచేసింది. ఇటు తెలంగాణలోనూ అదే సమయంలో వానలు జోరందుకున్నాయి. ఎగువ నుండి వస్తున్న నీరు తెలంగాణలో చెరువుల్ని, నదీ ప్రవాహాన్ని నింపుతూ దిగువనున్న ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 30వ తేదీ మొదలైన వాన 3 రోజుల్లోనే విజయవాడ నగరాన్ని ముంచేసింది. ఇటు తెలంగాణలోనూ అదే సమయంలో వానలు జోరందుకున్నాయి. ఎగువ నుండి వస్తున్న నీరు తెలంగాణలో చెరువుల్ని, నదీ ప్రవాహాన్ని నింపుతూ దిగువనున్న ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది. అప్పటికే కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. జోరు వానలో ఏపీ పూర్తిగా తడిసి ముద్దయింది. పైనున్న ప్రాజెక్టులన్నీ పొంగి పొర్లుతూ ప్రకాశం బ్యారేజ్కు ఒత్తిడిని పెంచాయి. ఈలోపే ఏపీలో బుడమేరు, తెలంగాణలో మున్నేరు కుండపోత వర్షంతో నిండుకుండలయ్యాయి. నీటి ప్రవాహాన్ని నియంత్రించే కాలువలన్నీ నిండుగా మునిగిపోయాయి. ఇక నీటి ఉధృతి పెరిగే కొద్దీ అవి రోడ్లపైకి రావడమే తరువాయి. నివాస ప్రాంతాల్లోకి చొరబడమే వరద నీటికున్న దారి. కొన్ని గంటల వ్యవధిలోనే అది కూడా జరిగిపోయింది. ఇవన్నీ జరగడానికి చాలా సమయమే పట్టింది. వాతావరణ శాఖ రాబోయే రోజుల వ్యవధిలో వచ్చే వానల్ని అంచనా వేసినా అధికారులు మాత్రం దానికి తగ్గ చర్యలు చేపట్టలేకపోయారన్నది స్పష్టంగా తెలుస్తోంది. చెరువులు కెపాసిటీ తెలిసి కూడా ఎందుకు అప్రమత్తం కాలేదన్నది ప్రశ్నగా మిగిలింది. ఏపీలో విజయవాడలో ఏం జరిగిందో తెలంగాణలోని ఖమ్మంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం పట్టణంలో చాలా భాగం మున్నేరు వరదలో చిక్కుకుంది. మున్నేరుకు వరద ముంపు గురించి అధికారులు తమకు సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారని బాధితులు వాపోతున్నారు. సరైన సమయంలో హెచ్చరికలు ఇవ్వకపోవడంతో కట్టుబట్టలతో మిగిలిపోవాల్సి వచ్చింది. దశాబ్దాలుగా మున్నేరుకు దాదాపుగా ప్రతి ఏటా వర్షాకాలంలో వరద రావడం, 2 ఏళ్లకోసారి ఏదో ఒక ప్రాంతంలో వరద ముంచెత్తడం జరుగుతూనే వస్తోంది. సరిగ్గా విజయవాడలోనూ బుడమేరు పరిస్థితిని అధికారులు పట్టించుకోలేదు. గతంలో బుడమేరుకు వరద తాకిడి ఉన్నప్పటికీ ఇంతగా నీరు ఎప్పుడూ నివాస ప్రాంతాలను ముంచెత్తలేదు. ఓ రోజు నీళ్లు చేరి మరో రోజుకు తగ్గే పరిస్థితుల నుండి 3 రోజులైనా నడుము లోతులో ప్రజలు జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆంధ్రప్రదేశ్లో అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు. విజయవాడ సింగ్నగర్ మునిగిపోవడానికి ప్రధాన కారణమైన బుడమేరు వాగుపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఇంతటి విపత్తుకు కారణమని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన తప్పుల వల్ల ఇది జరిగిందని అన్నారు. బుడమేరు నీళ్లు కొల్లేరు సరస్సులో కలవాల్సి ఉండగా గత ప్రభుత్వం బుడమేరుకు వచ్చే వరద తాకిడిని పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రస్తుత విపత్తు సంభవించిందని అన్నారు.
మరోవైపు తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సీరియస్గా ఆదేశాలు ఇచ్చారు. అలాగే తెలంగాణ వరద విపత్తు సమయంలో ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తూ తగు సహాయం సూచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే వరద బాధితులకు సాయం అందించేందుకు పెద్ద వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఎవరో చేసిన తప్పుకు మరింకెవరో బలవుతున్న పరిస్థితికి ఈ వరదలు అద్దం పడుతున్నాయి. ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఎవరో తప్పులకు అటు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఇటు ప్రభుత్వాలు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేదో ముందుగానే వరద అంచనాను గుర్తించి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు పంపించడమో లేదంటే అసలు వరదలే నివాస ప్రాంతాలకు రాకుండా అరికట్టడమో చేసుంటే ఇంతటి విపత్తును కొంతైనా తప్పించే అవకాశం ఉండేదంటున్నారు.